ప్రతి ఒక్క ఎవ్రీ ఐటీ మీరు ఏజెంట్గా మీకు జాబ్ వచ్చిందంటే ప్రతి ఒక్కరికి ఈ టూల్ ఇస్తారనమాట, యాక్సెస్, లాగిన్ యాక్సెస్. దీంట్లో ఎలా చేస్తారు, ఏమేమి యాక్టివిటీస్ చేస్తారు అన్నీ కూడా మీకు రియల్ టైంలో ఆడ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ అమ్మాయి. ఓకే, ఆస్మా. వాట్ ఆర్ ద టికెట్ ప్రయారిటింగ్ టూల్స్ ఇన్ త్రీ టైప్స్? ఓకే, టికెటింగ్ టూల్ త్రీ టైప్స్: లో, మిడ్, హై. దీంట్లో ఏంటంటే నీకు వచ్చే ప్రతిదీ ఒక టికెట్ అంటారనమాట. ఆ టికెటింగ్లో త్రీ టైప్స్ ఉంటాయి: లో, మిడ్, హై ప్రయారిటీస్. ఇప్పుడు ఒక P1 ప్రయారిటీ, P2 ప్రయారిటీ, P3 ప్రయారిటీ. దాంట్లో P1 అనేది హైయెస్ట్ ప్రయారిటీ, హై. P2 అనేది మిడ్ ప్రయారిటీ, P3 అనేది లో ప్రయారిటీ. ఇప్పుడు P1 ప్రయారిటీ, విఐపి ప్రయారిటీ రెండు ఒకేసారి వచ్చినాయి. అప్పుడు దేని డీల్ చేయాలి? దానికంటూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ ఏ కంపెనీకి సంబంధించి ఆ కంపెనీకి సంబంధించే ఉంటాయి. సో మీ టీం చేసే వర్క్ ఏంటంటే, చాలా టీమ్స్ ఉంటాయి మీ ఆఫీస్లో, చాలా చాలా టీమ్స్. మీరు చేసే వర్క్ ఏంటంటే, మీ టీము వచ్చే కాల్స్ని ఎదురు వాయిస్ కానీ, లేదంటే చాట్ కానీ, లేదంటే ఈమెయిల్ కానీ, ఈ ప్రాసెస్ల ద్వారా మీరు ఏం చేస్తారంటే వాటికి సొల్యూషన్ చెప్తారు, దాన్ని రిజాల్వ్ చేస్తారు. ఇప్పుడు మీకు వాయిస్ కాల్కి యూజ్ చేయడానికి సర్వీస్ నౌ యూజ్ చేస్తారు. చాట్ చేయడానికి స్లాక్ అనే ఒకటి ఉంటుంది, ఆ స్లాక్ని యూజ్ చేస్తారు. ఈమెయిల్కి సర్వీస్ నౌలోనే ఈమెయిల్ ఆప్షన్ ఉంటుంది, ఆ ఈమెయిల్లో పెట్టి పంపించేయచ్చు. చూడు, ఈ టికెటింగ్ టూల్స్ లో, మిడ్, హై. సో హై హై అనేది ఎప్పుడు, లో అనేది ఎప్పుడంటే ఏదన్నా చిన్న సిస్టమ్ స్లోనెస్, ఇట్లాంటి చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినాయి అనుకో. ఓకే, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ నాట్ వర్కింగ్, అవుట్లుక్ నాట్ వర్కింగ్ అనేసి వస్తే దాన్ని చేయడానికి 48 hours మ్యాక్సిమం. మీకు ఏ టికెట్ అయినా కూడా 48 hours కన్నా మ్యాక్సిమం దాటిపోదు, ఎందుకంటే లోయెస్ట్ ప్రయారిటీనే అది. షఫీ, ప్లీజ్ మ్యూట్ మైక్. హలో షఫీ, హలో. అన్న అన్న ఒక్క నిమిషం. ప్లీజ్ మ్యూట్ యువర్ మైక్. యా అన్న, సో సారీ అన్న, చూసుకోలేదు. నో నీడ్ సారీ, అంత పెద్ద మాటలు ఎందుకులే నాన్న. ఆ, దాని తర్వాత ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ నాట్ వర్కింగ్, అవుట్లుక్ నాట్ వర్కింగ్, ఎస్ఎల్ఏ 48 hours. దాని తర్వాత మిడ్ వచ్చి 8 hours. హై ప్రయారిటీ వచ్చేసి 10 people ఎఫెక్టింగ్ అట్ ద సేమ్ టైం. ఓకే, 4 hours లోపల అయిపోవాలి ఆ వర్క్ మొత్తం. 4 hours ఎస్ఎల్ఏ. విండోస్ 10 ఎడిషన్స్ మీకు ఆల్రెడీ చెప్పిన, హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్ చెప్పిన. ఐటీఐఎల్ అనేది ఏంటంటే, ఐటీఎస్ఎం, ఐటీఐఎల్లో అనేది కొంచెం చూడడానికి రిలవెంట్గా ఉంటాయి. ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్ అనేసి, ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లైబ్రరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడడానికి ఒకేలా ఉన్నాయి, ఇవి రెండు డిఫరెంట్. ఓకే, ఐటీఐఎల్ అనేది ఒక ఫ్రేమ్వర్క్, మీ ఎంటైర్ ప్రాసెస్ని ఫాస్ట్ అండ్ ఎఫెక్టివ్గా ఎలా చేయాలో చెప్పేది వచ్చి ఐటీఐఎల్. అదే ఐటీఎస్ఎం అనేది ఏంటంటే దాంట్లో టూల్స్, వేరియస్ దాని వర్క్స్, డైలీ ఒక ఎంప్లాయీ చేయాల్సిన వర్క్స్ దాని డాష్బోర్డ్లో ఉంటాయి. ఓకే, దాని డాష్బోర్డ్లో ఏమేమి ఉంటాయి? యూజర్సు, దాని తర్వాత టికెట్స్ టికెట్స్ కంప్లీటెడ్, టికెట్స్ ఎట్ టు కంప్లీటెడ్, ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. రిమోట్ టూల్స్, సిస్కో వెబెక్స్ వాడతారు, వెబెక్స్ నేర్చుకోండి. దాని బదులు మైక్రోసాఫ్ట్ టీమ్స్, ఎనీడెస్క్, ఏదైనా. ఇప్పుడు రిమోట్లో అంటే ఏంటి? రిమోట్లో అంటే ఇప్పుడు మనం కనెక్ట్ అయినది, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు, వాడు ఎక్కడో ఉంటాడు. ఓకే, వాడిని ఇప్పుడు యాక్సెస్ చేయాలి. యాక్సెస్ చేయాలంటే ఎలా చేస్తాము మనము? ఇది ఈ టూల్స్ యూజ్ చేసుకొని చేస్తాం అనమాట. అది సెక్యూరిటీ ఉంటుంది. ఏవి పడితే వాటిలో పంపించిన అనుకో ఇన్ఫర్మేషన్, అది థెఫ్ట్ అయింది అనుకో మన సిగ్నల్, వాడు ఏదో పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నాడు, అది థెఫ్ట్ అయింది అనుకో చాలా ప్రాబ్లమాటిక్ అవుద్ది. సో టు అవాయిడ్ దట్ వీ విల్ యూజ్ సెక్యూర్ కనెక్షన్ ఫర్ విపిఎన్. దీంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి చూడు, అన్ని ఆప్షన్స్ మన జూమ్లో కూడా ఉంటాయి. వీడియో కాన్ఫరెన్సింగ్, ఆడియో కాన్ఫరెన్సింగ్, మెసేజింగ్, ఫైల్ షేరింగ్, వైట్ బోర్డింగ్, షెడ్యూలింగ్, స్క్రీనింగ్, రికార్డింగ్ అన్నీ ఉంటాయి వెబ్ఎక్స్లో.
What are types of file systems available on the computer hardware? Up to 32 FAT32 file allocation table 32 up to 2 terabytes, NTFS up to 16 terabytes, new technology file system up to 16 terabyte వరకు యూజ్ చేయొచ్చు అనమాట. వాట్ ఈస్ ఇంటర్నెట్ అండ్ ఇంట్రానెట్? ఇంటర్నెట్ ఈజ్ ఏ పబ్లిక్ నెట్వర్క్, ఎనీ వన్ కెన్ యాక్సెస్ ద డేటా విచ్ ఈస్ ప్రజెంట్. మనం యూజ్ చేస్తున్నదంతా ఇంటర్నెటే. ఇంట్రానెట్ అనేది ఒక ల్యాండ్లో కనెక్ట్ చేసుకుంటే ప్రైవేట్ నెట్వర్క్, ఆ నెట్వర్క్ని ఓన్లీ ఏవైతే కనెక్ట్ అయి ఉంటాయో ఆ నెట్వర్క్కి యాక్సెస్ ఉంటుందో వాళ్ళు యాక్సెస్ కూడా ఉండాలి దాంట్లో కూడా మళ్ళీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రింటరు, దాని తర్వాత కంటెంట్ ఫైల్స్, ఇది అది ఏమన్నా యాక్సెస్ చేయాలన్నా కూడా కన్ఫామ్గా దానికి ఇది ఉండాలా, నెట్వర్క్ కనెక్టివిటీ ఉండాలా, అన్నీ ఉండాలా, లేదంటే చేయలేము. ఐఎమ్ అనేబుల్ టు యాక్సెస్ ఇంటర్నెట్ బట్ ఇంటర్నెట్ వర్క్స్ ఫైన్ అనేసి అడిగినాను. అప్పుడు అట్ దట్ టైమ్ వీ నీడ్ టు గో టు ఇంటర్నెట్ ఆప్షన్స్, గో టు కనెక్షన్, గో టు ల్యాన్ సెట్టింగ్స్, అన్చెక్ ద ప్రాక్సీ సర్వర్. ఎక్కడికి వెళ్ళాలి మనము? ఇంటర్నెట్ ఆప్షన్స్, ఇంటర్నెట్ ఆప్షన్స్, ఇంటర్నెట్ ఆప్షన్స్. దేంట్లోకి పోవాలి మనము? కనెక్షన్స్ లేక పోవాలి. కనెక్షన్స్, ల్యాన్ సెట్టింగ్స్ లేక పోవాలి. ఇక్కడ ప్రాక్సీ సర్వర్ ఉందా, దాన్ని అన్చెక్ చేయాలి. ఓకే, difference between client OS and server OS. Server OS mostly they will use Unix variants like Linux, Ubuntu, Fedora, SUSE. అలాంటి సర్వర్కి యూజ్ చేస్తారు. క్లయింట్కి విండోస్ యూజ్ చేస్తారు మోస్ట్లీ. మీరు అదే చెప్పండి. క్లయింట్ ఓఎస్లో ఒక సిస్టమ్ను ఒకరు మాత్రమే యూజ్ చేయగలరు. అదే సర్వర్కి అయితే మల్టిపుల్ సిస్టమ్స్ని కనెక్ట్ చేయొచ్చు, అది బ్రాడ్కాస్ట్ చేస్తుంది అట్లంతా. టైప్స్ ఆఫ్ ర్యామ్, DDR డబుల్ డేటా రేట్. DDR అంటే DDR1, DDR2, DDR3, DDR4, DDR5. ఓకే, ఇన్ని ఉంటాయి. అవి టెంపరీ వాలటైల్ మెమరీ. పవర్ ఉన్నంత వరకు అది ఉంటుంది, పవర్ వెళ్ళిపోతే అది వెళ్ళిపోతుంది దాంట్లోంచి మెమరీ. వాట్ ఈజ్ మదర్ బోర్డ్? మదర్ బోర్డ్ ఈజ్ లైక్ హార్ట్ ఆఫ్ ది కంప్యూటర్ దట్ కనెక్ట్స్ ద పార్ట్స్ ఆఫ్ ది కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ టుగెదర్. వాట్ ఈజ్ పోస్ట్? చెప్పినా నేను ఇంతకు ముందే. SMPS స్విచ్ ఇన్ మోడ్ పవర్ సప్లై టు పవర్ సప్లైస్ టు CPU at 12 volts 24 circuits, AT, ATX, BTX circuits. What is processor? How much power it required? Processor is the heart of a CPU. It processing the data whatever it requires. It requires 5 volts to 12 volts based on that. Nowadays very 3.3 volts అలా కూడా వస్తున్నాయి వోల్టేజెస్, అంత లో పవర్ కూడా వస్తున్నాయి. How to fix lockout issues? Ask user to log out from all the devices where he or she logged in with old password, then reset the password again. We ask the user to log in the issue resolved. Then it's fine, issue is not resolved, then we need to clear all passwords which is saved in credential manager. Credential manager like వేసి all passwords క్లియర్ చేసి వాడికి టెంపరీ పాస్వర్డ్స్ ఇస్తే వాడు మళ్ళీ పర్మనెంట్ పాస్వర్డ్లు క్రియేట్ చేసుకుంటాడు ప్రతి ఒక్క దానికి. DHCP డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్. ఇట్ ప్రొవైడ్స్ అడ్రస్ టు ద క్లయింట్. సింపుల్, క్లయింట్కి ఒక అడ్రస్ని ప్రొవైడ్ చేస్తుంది. హౌ టు షేర్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్? రైట్ క్లిక్ ఆన్ ద ఫోల్డర్ విచ్ యూ వాంట్ టు షేర్, go to properties, select sharing tab. Okay, for that you need to have NIC card. Sharing tab, only share with this option, share every particular file. Which remote tool use company to access user machine? Skype or Microsoft, Webex or Cisco Bangar. మీరు మైక్రోసాఫ్ట్ టీమ్స్ చెప్పండి, ఇవంతా వద్దు. వాట్ ఈజ్ ఎ స్విచ్? ఏ స్మాల్ హార్డ్వేర్ డివైస్ విచ్ కనెక్ట్స్ మల్టిపుల్ డివైజెస్. ఒక స్విచ్ అంటే ఏం లేదమ్మా, దానికి మనం ఈథర్నెట్ కేబుల్ కనెక్ట్ చేసినామంటే కన్నా అది చాలా సిస్టమ్స్కి ఈథర్నెట్ జాక్స్ వస్తాయి, RJ45 జాక్స్, అది కనెక్ట్ చేసుకోవచ్చు.
అప్పుడు బ్యాండ్ విడ్త్ డివైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 100 ఎంబీపీఎస్ వస్తుంది, 5 సిస్టమ్లు కనెక్ట్ చేస్తే 20 ఎంబీపీఎస్ వస్తుంది ఒక్కో దానికి. ఓకే. హౌ టు ఆప్టిమైజ్ హార్డ్ డిస్క్ డ్రైవ్ బై యూజింగ్ డిస్క్ క్లీన్ అండ్ డీఫ్రాగ్మెంటేషన్ ఆప్టిమైజేషన్. వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ లోకల్ అండ్, ఇది అడగలేమా ఇది? వాట్ ఆర్ ద కాసెస్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ రీబూటింగ్ ఆఫ్ ఏ మిషన్? మెయిన్లీ బికాస్ ఆఫ్ బ్యాడ్ సెక్టర్. దిస్ ఈస్ ద ఫస్ట్ మనకు మైండ్లోకి రావాల్సింది ఏంటంటే బ్యాడ్ సెక్టర్. సిపియు మైట్ ఓవర్ హీటింగ్, ప్రాబ్లమ్ విత్ ర్యామ్. ఓకే. పవర్ సప్లై నాట్ ఫంక్షన్ ప్రాపర్లీ. దెన్ కెన్ ఇష్యూ విత్ మదర్ బోర్డ్ ఆర్ ఇష్యూ విత్ ద సాఫ్ట్వేర్ డ్యూ టు విండోస్ విండోస్ అప్డేట్ ప్యాచ్. టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్: లైనక్స్, విండోస్, మ్యాక్, క్రోమియం. ఓకే. హౌ టు ట్రబుల్ షూట్ దట్ నాట్ కనెక్టెడ్ టు ఇంటర్నెట్. ఇంటర్నెట్కి కనెక్ట్ కాని దానికి ఎట్లా ట్రబుల్ షూట్ చేస్తామంటే, ఐ విల్ స్టార్ట్ బై చెకింగ్ అదర్ డివైజెస్ ఇఫ్ ద సేమ్ నెట్వర్క్ కెన్ బి connected with internet or Wi-Fi. If they can, then ensure the Wi-Fi connection working on the troubled laptop. If that's not the issue, then check the proxy settings. ఇంతకు ముందు ప్రాక్సీ సెట్టింగ్స్ చూపించానా, అది చెక్ అన్చెక్ చేస్తే సరిపోతుంది. వాట్ డిడ్ యూ అండర్స్టాండ్ బై యాక్టివ్ డైరెక్టరీ? యాక్టివ్ డైరెక్టరీ ఈజ్ ఎ సర్వీస్, మైక్రోసాఫ్ట్ అజూర్ సర్వీస్. Microsoft Azure Active Directory is a service which will have complete details of the employees profile list, employees details, everything when he joined, what not everything, each and every detail to possess. So you need to go to users. If you want to reset the password or unlock the password or remove the user or uh, remove his accesses of documents or authority, you need to remove any option. If you want to change, you can alter. Active Directory is a service directory developed by Microsoft for managing by an organization network resources. It stores information about users, computers, and other networks, objective hierarchical structure. What is firewall? Ma? It is a network security device that monitors and controls the incoming and outgoing traffic network. It acts as a barrier between trusted internal network and untrusted external network. మనకి ఎప్పుడైనా ఇంటర్నల్ నెట్వర్క్ మనకి ఎప్పుడు ట్రస్టెడ్గానే ఉంటుంది, ఎక్స్టర్నల్ నెట్వర్క్ ఎప్పుడు కూడా అన్ట్రస్టెడ్గానే ఉంటుంది మా. ప్రొటెక్టింగ్ అగైనెస్ట్ సైబర్ థ్రెట్. హౌ యూ రిజాల్వ్ విండోస్ ఫర్గెటింగ్ పాస్వర్డ్స్? విండోస్ ఫర్గెటింగ్ పాస్వర్డ్ని నువ్వు ఎలా డీల్ చేస్తావు? ఐ విల్ గైడ్ యూజర్ టు ఫర్గెట్ ద పాస్వర్డ్ బై క్లికింగ్ ఆన్ ది ఫర్గెట్ పాస్వర్డ్ అట్ ది login screen. Okay. If not then possible, I might use administrative tools to regain the access. What is meant by IP address and subnet masking? IP address involves unique numerical identifiers to device on the network. IP address look like 192. There is a dot separation. IPv4 192.168.0.102, while subnet masking groups the devices based on the similar address. This is subnet masking 255.255.1.x. వై డిడ్ యూ చూస్ దిస్ జాబ్? ఇది ఇంపార్టెంట్ మా. ఇది మీరు బై హార్ట్ చేసుకోండి, మీకు పర్సనల్గా పెడతాను నేను. ఇది ఉంటుంది. వై డిడ్ యూ చూస్ యువర్ సెల్ఫ్ అంటే ఇది మీరు, ఇది టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే ఇది మొత్తం మీరు బై హార్ట్ చేశాను మా. హౌ టు హ్యాండిల్ ఐరేట్ కస్టమర్ అంటే యాంగ్రీ కస్టమర్, దాన్ని ఎలా డీల్ చేస్తారు? ఇది అయిపోయింది మా. ఇంకా కొన్ని టాపిక్స్ ఉన్నాయి. ఓకే. ఇప్పటి లోపల ఏమైనా డౌట్లు ఉన్నాయమ్మా? సార్ ఇంకా ఆ?
డౌట్ ఏం లేదు సార్, డౌట్ ఏం లేదు. డౌట్ ఏం లేదా? అంటే రెజ్యూమ్ క్రియేట్ చేసుకోవాలి సార్, అంటే నేను ఇస్తాను టెంప్లెట్ రెజ్యూమ్ ఇస్తాను. దాంట్లో మీరు ఏం చేంజ్ చేయొద్దండి. మీ నేమ్, ఫోన్ నెంబరు, మీ పేరోల్ కంపెనీ 3 మాత్రం చేంజ్ చేయండి. ఓకే ఓకే. మీరు ఫస్ట్ మంత్ శాలరీ ఇవ్వాలమ్మా. 1 మంత్ శాలరీ ఇవ్వాలంతే. దాంట్లోనే 5,000 ముందుగా ఇవ్వాలమ్మా. ఓన్లీ 5,000. ఓకే అన్న. అది కూడా మళ్ళీ దాంట్లో పట్టుకుంటాం. ఓకే, ఓకే ఓకే. 1వ తేదీ లోపల ఇవ్వాలమ్మా అది కూడా. మళ్ళీ అడిగిపించుకోవద్దండి మా దయచేసి. ఓకే, ఓకే ఓకే. 5,000 ఇవ్వండి. అది కూడా మీ ఫస్ట్ మంత్ శాలరీలో కట్ చేసుకోవచ్చు. ఆ, అది ఎందుకంటే రెఫరెన్స్ కోసం మా అది పెట్టుకునేది. కొద్దిమంది క్లాస్ మొత్తం వినేసి మళ్ళీ వాళ్ళ సొంతంగా ట్రయల్ చేసుకుంటూ ఉంటారు. మా కొంతమంది వాళ్ళకి కనీసం ఎథిక్స్ లేవు. మేము ఇంత కష్టపడి చెప్పామే, నేను డబ్బులు ఇవ్వాలి మా వాళ్ళకి. ఇది రియల్ టైం చెప్పించే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. వాళ్ళకి నా సొంత డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. అర్థం చేసుకోవాలి. జెన్యున్గా చెప్తున్నప్పుడు జెన్యున్గా తీసుకోవాలమ్మా. సరే, ఇప్పుడు ఇంకా ఏమున్నాయి? IPv6 గురించి చూద్దామ్మా ఇప్పుడు కొంచెంసేపు. Internet Protocol version 6. IPv6 is the most recent version of the Internet Protocol designed to replace IPv4. IPv4 32-bit అడ్రస్ మా. దానికి 4.33 బిలియన్ డివైజెస్ మాత్రమే యూనిక్గా కనెక్ట్ చేయొచ్చు. ఏదైనా యూనిక్గానే కనెక్ట్ అవుతుంది మా ఇంటర్నెట్ నుంచి. ఎందుకంటే 2 డివైజెస్ ఏం కనెక్ట్ అయినాయి అనుకో, అది బ్రౌజ్ చేసి దేనికి డేటా పంపించాలి, కన్ఫ్యూజన్ కదా దానికి. సో ఇప్పుడు అయిపోయాయి. మనము ఇప్పుడు 9.5 బిలియన్ పీపుల్ ఉన్నాము. ఒక్కొక్కరు ఒక మొబైల్ యూజ్ చేస్తున్నాము, దాని తర్వాత స్మార్ట్ వాచ్ యూజ్ చేస్తున్నాము. ప్రతిదానికి అడ్రస్ ఉంటుంది. సో ఈ అడ్రస్ సరిపోవు, కాబట్టి IPv6 తీసుకున్నాం మనం. ఈ IPv6 అనేది చాలా పెద్దది, 128 బిట్. అదంత తొందరగా అది ఎగ్జాస్ట్ కాదు. ఓకే, ప్రొవైడింగ్ యూనిక్ అడ్రసెస్ టు ది డివైజెస్. ఇట్ వర్క్ ఇంట్రడ్యూస్డ్ టు ది లిమిటెడ్. అందులోనూ దీంట్లో నీకు IP సెక్యూరిటీ ఇంకా చాలా అడ్రస్లు ఉంటాయమ్మా. Why do we need IP address exhaustion? IPv4 provides 4.3 billion addresses, which is insufficient for the growing number of interconnected devices. Example, IoT devices. Improved efficiency. IPv6 simplifies the network, configures the management, better security. IPv6 natively supports IP security company, enhanced routing. The design of IPv6 improves routing and reduces overhead compared to IPv4. Future proofing. IP ensures the scalability. ఎంతవరకైనా స్కేల్ చేసుకోవచ్చు మా దీంట్లో. కీ ఫీచర్స్ ఆఫ్ IPv6. లార్జర్ అడ్రస్ స్పేస్, దాని తర్వాత ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ, ఆటో కాన్ఫిగరేషను, ఇంప్రూవ్డ్ మల్టీకాస్ట్, మొబిలిటీ సపోర్టు, నో నీడ్ ఫర్ నాట్. ఇవి ఒకసారి చూడండి మీరు. IPv6 addresses 128-bit long and written in hexadecimal separated by colons such as this. Okay, types of unicast, multicast, anycast. Thank you. ITIL అంటే ఏందో చూద్దామా మనం ఇప్పుడు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైబ్రరీ. ఈ లైబ్రరీలో ఏంటంటే ఇది మొత్తము ITSM. దిస్ ఈజ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఫర్ IT సర్వీస్ మేనేజ్మెంట్. దానికి బెస్ట్ ప్రాక్టీసెస్ని ఎలా చేయొచ్చు అనేసి, ఇంకా బెస్ట్గా ఎట్లా ఇంప్రూవ్ చేయొచ్చు ఉన్న ప్రాసెస్ని, దీన్ని ప్రాసెస్ అంటారు. ఈ ప్రాసెస్ని ఇంప్రూవైజ్ చేసి ఇంప్రూవ్డ్ ఎఫిషియన్సీ, త్రూపుట్ ఎలా పెంచవచ్చు అనే దానికోసం దీన్ని యూజ్ చేస్తారమ్మా. దాని తర్వాత హూ యూజెస్ ITIL. ITIL ఈజ్ వైడ్లీ అడాప్టెడ్ బై ది ఆర్గనైజేషన్స్ ఆఫ్ ఆల్ సైజెస్, ఎస్పెషలీ ఇండస్ట్రీస్ వేర్ సర్వీసెస్ ఆర్ క్రిటికల్ సచ్ యాజ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, హెల్త్ కేరు, IT టెక్నాలజీ అండ్ కంపెనీస్, గవర్నమెంట్ అండ్ పబ్లిక్ సెక్టర్. ఓకే, వై ఈజ్ ITIL ఇంపార్టెంట్? స్టాండర్డైజేషన్, దాని తర్వాత ఇంప్రూవ్డ్ ఎఫిషియన్సీ, కాస్ట్ కంట్రోల్, కస్టమర్ సాటిస్ఫాక్షన్.
రిస్క్ మేనేజ్మెంట్ అన్నీ ఉంటాయి. బెనిఫిట్స్ ఆఫ్ ఐటీఐఎల్ ఎన్హాన్స్డ్ సర్వీస్ క్వాలిటీ, దాని తర్వాత ఇంక్రీజ్డ్ అజిలిటీ, ఇంప్రూవ్డ్ కమ్యూనికేషన్, ఇవన్నీ ఉంటాయమ్మా కీ కాంపోనెంట్స్. థ్యాంక్ యూ. మా మీకు గ్రీటింగ్స్ గురించి చెప్పానా? మా లెజన్ గ్రీటింగ్స్ గురించి చెప్పానా మీకు? చెప్పారు చెప్పారు. సరే, ఇప్పుడు ఒక మాబ్ కాల్ చేద్దామా? మీరు నేను చూపిస్తాంటాను, మీరు చూసి చదవండి అది. ఓకే ఓకే ఓకే. దీంట్లో ఫస్ట్ నేను ఎంప్లాయీని లేదా నేను యూజర్ని, నువ్వు ఏజెంట్వి. నేను నీకు కాల్ చేసిన హలో అంటే నువ్వు ఇది స్టార్ట్ చేయాల. ఓకే ఓకే ఓకే, విల్ స్టార్ట్. హలో. హలో. గో హెడ్. థ్యాంక్ యూ ఫర్ కాంటాక్టింగ్. థ్యాంక్ యూ ఫర్ కాంటాక్టింగ్. This is DXC IT Service Desk. My name is Bana Prakash. Could you please help me with your name? మై నేమ్ ఇస్ ధనుష్ జయరామ్. Thank you for confirming your name. How can I help you today? Actually, my system is getting slow. I don't know why. Since last day afternoon. As I understand, this is regarding system is not working. Am I right? No, system is not working. The system slowness issue. Uh, System not as I working understand, అంటే ఏది? okay, okay. Your system has been slow. Am I right? Yeah. Further, you have some few questions. Okay. That forget. That questions I'll explain you after that. Okay. Sorry to hear you. You are facing the issue. We'll get this resolved as quickly as possible. Okay. May I place your call on hold for 2 minutes while I check with your resources? Okay. Thank you for staying connected. We appreciate your patience. I will take you to few troubleshooting steps. I request you to follow. మనం యూఏటి సినారియోస్లో ఇప్పటి వరకు చెప్పాను చూడు, అవే ట్రబుల్ షూటింగ్ స్టెప్స్. అవి మీరు Okay. గుర్తుపెట్టుకోవాలా. రేపు నేను మాప్ కాల్ తీసుకుంటాను. ఓకే, Okay. మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఆ స్టెప్స్ ఇప్పుడు ఏమి వద్దులే. Since we have tried all the possible necessary troubleshooting steps and the issue still persists, that's why I'm transferring this call to you to the level 2 department. They will help you in resolving this issue. Is the issue resolved? ఎస్. Is there anything? మరి నేను హైలైట్ చేస్తాను, అది చదువుమా. I'm glad that I helped you today. Is there anything else that I may help you with? If the problem still persists, you can feel free to reach us. Would be glad to help you. Thank you for contacting DXC IT Service Desk. షఫీ, 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 షఫీ. ఏమి ఈ అబ్బాయి అసలు రెస్పాండ్ అవ్వట్లేదు ఈరోజు.
We will see interview questions now. ఓకే అన్న. What is operating system? ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ హలో, క్వశ్చన్ అడుగుతున్నారా లేకుంటే ఎలా అన్న ఇది? అడుగుతున్నా, నీకేమన్నా తెలుసు అని చెప్పు, నేను కరెక్ట్ చేస్తా. అన్న, ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఇది ఒక సాఫ్ట్వేర్ టు రన్ హార్డ్వేర్ టు సింక్రైజ్ బోత్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ అన్న. వెరీ గుడ్. What is latest OS? విండోస్ 23H2. Windows 23నా? అదేంది? ఆపరేటింగ్ సిస్టమ్ అన్న, విండోస్ లో వర్షన్. నువ్వు దేంట్లో చెప్తున్నావు? నేను ఎప్పుడు వినలేదు అట్లని. అన్న, విండోస్ 11 లో వర్షన్స్ ఉన్నాయి కదా అన్న, మ్హూ. ప్యాచెస్. ఇప్పుడు వాడు మైక్రోసాఫ్ట్ వాడు పుష్ ఓకే, నువ్వు చేస్తా ఉంటది. విండోస్ 11, అది నువ్వు విండోస్ 11 అని చెప్పు, సరిపోతుంది. సరే అండి. అంటే కొంతమంది వర్షన్స్ కూడా అడుగుతున్నారు ఇక్కడ. మ్. ఒక 2 ఇంటర్వ్యూస్ లో ఫస్ట్ అటెండ్ అయినప్పుడు నేను, మ్. సో ఏ వర్షన్ యూజ్ చేస్తున్నారు ప్రస్తుతానికి అని అడిగాడు. ఏ అందుకోసం నేను అది కూడా కలిసి ఏ వర్షన్? 23H2 ప్రస్తుతానికి, ముందు వచ్చి 22H2. What does DHCP stands for and what does its purpose? డిహెచ్సిపి, డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్. మ్. హలో అదేం చేస్తుంది? హలో యా, ఆమె అన్న, అది ఐపీకి డైనమిక్. హలో షఫీ, అన్న, వినపడుతుందా మీకు? వినపడతాను షఫీ. అది మామూలుగా అది డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్ అంటారు దాన్ని. మ్. సో అది యూజువల్ గా ఒక మిషన్స్ కి ఐపీ అనేది లొకేట్ చేస్తుంది త్రూ కనెక్టింగ్. సపోజ్ ఇప్పుడు మనము హోస్ట్ ఒక సిస్టమ్ ఉండి ఏబిసి అనే ఒక 3 సిస్టమ్స్ కి మనం అలోకేట్ చేయాలి ఒక ఐపీ అనేది. మ్. సో ప్రతిసారి మనము వెళ్ళి చేయడం కన్నా డిహెచ్సిపి అనేది ఏమవుతుందంటే డైనమిక్ గా అంటే అదే స్విచ్ త్రూ అది సెట్ చేస్తుంది ఐపీ అనేది. సో అది మాక్సిమం వచ్చి డోనా అనే ప్రాసెసర్ ఫీచర్ మీద వర్క్ అవుతుంది. డోరా మీన్స్ డిస్కవర్, డి ఫర్ డిస్కవర్, ఓ ఫర్ ఆఫర్, ఆర్ ఫర్ రిక్వెస్ట్, ఏ ఫర్ అక్నాలెడ్జ్మెంట్. సో ఫస్ట్ అది డిస్కవర్ చేస్తుంది ఏమైనా ఫ్రీ ఉన్నాయా నెట్వర్క్స్ అని. డిస్కవర్ చేసి అది వచ్చి ఆఫర్ చేస్తుంది దీనికి కనెక్ట్ అవ్వని ఐపీకి. ఆర్ అనేది రిక్వెస్ట్ అవుతుంది, ఏ అనేది అక్నాలెడ్జ్మెంట్ అయ్యి దానికి కనెక్ట్ అవుతుంది అన్న. ఈ ప్రాపర్టీ మీద డిహెచ్సిపి అనేది వర్క్ అవుతుంది. నువ్వు ఏ కాలేజు? విశ్వం అన్న. ఆ అబ్బాయి భానుప్రకాష్ మీ గ్రూప్లో ఉంటారు, మీరు ఇద్దరు డిస్కస్ చేసుకుని ఆ అబ్బాయి కూడా కొంచెం సపోర్ట్ చేయి బాగా. ఓకే. సరే అన్న. వాట్ ఈస్ నెట్వర్కింగ్? నెట్వర్కింగ్ యూజువల్లీ ఒక సిస్టమ్ కి ఐడియల్ గా ఒక సిస్టమ్ ఉన్నప్పుడు వేరే సిస్టమ్ కి అది కమ్యూనికేట్ అవ్వడానికి మెయిన్ బ్రిడ్జ్ అనేది నెట్వర్కింగ్. వితౌట్ నెట్వర్కింగ్ కమ్యూనికేషన్ ఈజ్ నాట్ పాసిబుల్ టు ఎనీ సిస్టమ్ టు సిస్టమ్ ఆర్ ఎల్స్ హోస్ట్ టు సిస్టమ్. హోస్ట్ అన్న సిస్టమ్ అన్న ఒకటే కదా? అవునన్నా, ఇప్పుడు ప్రస్తుతానికి హోస్ట్ అనేది ఒక అడ్మైన్ డివైస్ నుంచి వేరే యూజర్ డొమైన్ కి మాట్లాడే కమ్యూనికేషన్. సపోజ్ యూజర్ 1 టు యూజర్ బి. యా, ఇవి మీకు తెలిసే ఉంటాయి. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ 4 టైప్స్ ఆఫ్ నెట్వర్కింగ్స్? అవునన్నా, ల్యాన్ వ్యాన్ మ్యాన్, లోకల్ ఏరియా నెట్వర్క్ LAN, అండ్ వైర్ సంథింగ్ వైడ్ ఏరియా నెట్వర్క్, పాన్ ఏరియా, పర్సనల్ ఏరియా నెట్వర్క్. యా, కరెక్ట్ అన్న, తెలుసు. వాట్ ఈస్ VPN? విపిఎన్ అనేది వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. సో దోస్ ఆర్ హూస్ నాట్ వర్కింగ్ అట్ వర్క్ ఫ్రమ్ హోమ్ guys, they are able to use virtual private network because of it connected to from server which is working on servers like ప్రస్తుతానికి can I speak in Telugu అన్న?
It could Yeah, be a you can. better to Okay. understand. Yeah. VPN అనేది వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. సో ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంప్లాయీస్ వర్క్ చేస్తుంటారో వాళ్ళకి ల్యాండ్ కనెక్షన్ అనేది ఉండదు ఫిజికల్ గా. సో వాళ్ళు ఏం చేస్తారంటే త్రూ VPN దే విల్ కనెక్ట్ టు డైరెక్ట్ కంపెనీ సర్వర్ దట్ కెన్ హీ కెన్ యాక్సెస్ ద ఎంటైర్ సాఫ్ట్వేర్ అండ్ వాట్ ఎవర్ ఇట్ మే బి. It can be connected by Cisco VPN example. Okay, no? Correct? Okay, correct. What is RJ45 and RJ11? RJ45. RJ11? RJ45. RJ11 అనేది యూజ్ చేసేది మనము టెలికమ్యూనికేషన్ లైక్ ఒక సర్వర్ మొబైల్స్ అనేవి వస్తాయి యూజువల్ గా చెప్పాలంటే. అది ల్యాన్ ద్వారా వర్క్ అవుతాయి సర్వర్ మొబైల్స్. Okay, సో RJ45. RJ45 అనేది ల్యాన్ కేబుల్. RJ45 అనేది ల్యాన్ కేబుల్. Okay. ఇది మీకు తెలిసే ఉంటుంది. ఏదైనా టిపికల్ క్వశ్చన్ అడుగుదాం, మీరు బాగానే చెప్తున్నారు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ boot.ini? బూట్ అండ్ INI. సో బూటింగ్ అన్న. హలో చెప్పు. అన్న, బూటింగ్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ దట్ కెన్ బి ఆపరేట్. సపోజ్ ఎలా చెప్పాలంటే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ నా దగ్గర ఉంది. ఆపరేటింగ్ సిస్టమ్ కి ఆన్ అయ్యి అది బూట్ చేయాలి త్రూ విండోస్ కి, హార్డ్వేర్ టు సాఫ్ట్వేర్. సో అది బూటింగ్ ఇన్ అంటారు అన్న. అది నువ్వు చెప్పిండేది బూటింగ్ ప్రాసెస్, నేను అడిగిండేది boot.ini. వాట్ ఈస్ మీన్ బై boot.ini? సాఫ్ట్వేర్స్ కి ఎనేబుల్ చేసేది అదే కదన్నా boot.in అనేది. boot.in. VMware ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ 2-3 ఆపరేటింగ్ సిస్టమ్లు వేసుకుంటే ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రాసెస్ లో ముందు రావాలి, ఓకే, ఓకే గాట్ ఇట్ అన్న ఐడియా దాన్ని వచ్చింది. boot.ini సో అంటారు. ఇది దాన్ని ఎస్కేప్ కొట్టామంటే కదా దాని తర్వాత వస్తుంది, దాన్ని ఎస్కేప్ కొడితే దాని తర్వాత అట్లా సైక్లిక్ గా చేంజ్ అవుతాయి ఆ మూడు. నువ్వు ఏది కావాలంటే దాని got it ఎంటర్ అన్న. చేసుకొని దాంట్లోకి ఎంటర్ అవ్వచ్చు. సో ఇది వర్చువల్ మెషిన్ లో యూజ్ చేసేది అనమాట boot.in అనేది. వర్చువల్ హలో. VMware, కరెక్ట్. యా కరెక్ట్ అన్న, గాట్ ఇట్ అన్న, నోట్ చేసుకుంటాను. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ర్యామ్ అండ్ రామ్? RAM and ROM. RAM is read only memory. ROM అనేది RAM అనేది రీడ్ యాక్సెసిబుల్ మెమరీ. హలో, కరెక్ట్ చెప్పు. బోత్ అనేది సేమే అన్న. అంటే వర్క్ చేసేదేమో వర్కింగ్ ప్రాపర్టీ అనేది సేమ్, కానీ డిఫరెంట్ గా యూజ్ చేస్తాం మనము. ర్యామ్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక ప్రోగ్రామ్ అనేది ముందుగా మీరు చెప్పారు ఒకసారి, ఏదైనా ఆపరేటింగ్ సిస్టమ్ బయోస్ లో అది హార్డ్ డిస్క్ వెళ్ళి హార్డ్ డిస్క్ వచ్చి ఆపరేటింగ్ సిస్టమ్ ర్యాగ్ మీ పుష్ చేస్తుంది. అది స్టాటిక్ గా ఉంచుకుంటుంది అంటే స్టోరేజ్ గా ఉంచి అది పాస్ చేస్తుంది. సో రోమ్ అనేది అది స్టోరేజ్ కి యూజ్ చేస్తారు అంతే. కరెక్ట్. వాట్ ఈస్ ద లేటెస్ట్ కంప్యూటర్ ప్రాసెసర్ CPU? అన్న i9 అన్న. i11 కూడా వచ్చేసింది. i9 i11 కూడా వచ్చింది. ప్రస్తుతానికి మార్కెట్ లో ఎక్కువ నడుస్తుంది i9. సో i11 వచ్చి కాస్ట్లీ కాబట్టి సో మోస్ట్లీ ఆఫ్ యూజర్స్ యూజ్ చేయడం లేదన్న, అది మెయిన్. హలో. ఓకే. ఇవంతా మీరు చూసుకోగలుగుతారులే. ఇవి అయిపోయి ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ఇంకా లేటెస్ట్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తున్నాము. అవి కూడా ఇస్తాము, అవి కూడా ప్రిపేర్ అవ్వండి. మన ఇద్దరం ఇప్పుడు ఒక మాబ్ కాల్ చేద్దాము, లైవ్ మాబ్ కాల్ చేద్దాము, ఓకే? ఏదన్నా ఇప్పుడు మొత్తం డిస్కనెక్ట్ అయ్యేసి కనెక్ట్ అవ్వండి, మాబ్ కాల్ చేసి మళ్ళీ ఆఫ్ చేసేద్దాము. ఇంకేమున్నాయి మీకు చెప్పేవి? చెప్పేవంటే అన్న వర్చువల్ మెషిన్స్ గురించి చెప్పాలన్నా. అంటే అదే మీరు చెప్పారు కదా ఇప్పుడు.
వర్చువల్ మిషన్ గురించి అంటే చెప్తాను. మనం వెళ్ళినా కూడా అక్కడ వర్చువల్ మిషన్ మీదనే వర్క్ అనేది ఉంటుంది. అది చెప్తాను, ఒక్క నిమిషం. ఈ డాక్స్ ఎక్కడ ఉన్నాయి, దీంట్లో వర్చువల్ మిషన్ ఉందా? అన్న అన్న ఒక క్వశ్చన్ అడగచ్చా నేను? అడుగు. అంటే నేను ప్రీవియస్ గా ఒక ఇంటర్వ్యూకి అనేది వెళ్ళాను, అటెండ్ అయినాను. ఉమ్, సో అక్కడ నాకు ఒక క్వశ్చన్ అడిగాడు అతను. ఉమ్, ఏమంటే ఇప్పుడు 2 సిస్టమ్స్ ఉన్నాయి నీ దగ్గర. ఉమ్, ఉంటే గనక ఒక ప్రింటర్ కి నేను ప్రింటర్ అనే ఏ నుంచి ప్రింటర్ వస్తా ఉంది, ఉమ్, ది నుంచి ప్రింటర్ రావడం లేదు ఉమ్, అని సీనియర్ చెప్పేసి వదిలేశాడు. ఉమ్, ఇప్పుడు నేను స్టార్ట్ చేశాను ఆన్సర్ ఇవ్వడానికి. ఉమ్, సో ఫస్ట్ నేనేం చెప్పానంటే ఆన్సర్, ఉమ్, సార్ మాక్సిమం ఆఫ్ చేసి ఆన్ చేస్తే కన్నా ఉమ్, సిస్టమ్ ప్రింటర్ సిస్టమ్ అనేది డిఫాల్ట్ లోకి వచ్చేస్తుంది. ఉమ్, మాక్సిమం దీని వల్ల కూడా ఒకటి ఫిక్స్ అయిపోతుంది. సో దాని తర్వాత కూడా రాకపోతే ఏం చేస్తావు అన్నాడు. ఉమ్. హలో. మనము నెట్వర్క్ ఉమ్, రిసోర్సెస్ ని యూటిలైజ్ చేసుకోవాలంటే మనకు నెట్వర్క్ ఐసి కార్డ్ అనేసి ఒకటి ఉంటుంది, ఎన్ఐసి కార్డు. ఆ కార్డు ద్వారా ఉమ్, మనం అవన్నిటిని కూడా కాన్ఫిగర్ చేసుకోవాలి. ఏ సిస్టమ్కి అయితే కాన్ఫిగర్ ఆన్ ఆఫ్ చేస్తే రాదు అది ఆడ. నువ్వు ఉమ్, కాన్ఫిగర్ చేసుకోవాలి. సిస్టమ్ ఏ, సిస్టమ్ బి, సిస్టమ్ సి, సిస్టమ్ డి, సిస్టమ్ ఎన్, అప్ టు సిస్టమ్ ఎన్. ఏ సిస్టమ్స్ కావాలంటే ఆ ఉమ్, సిస్టమ్కి నువ్వు కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఒకేసారి ఇచ్చినావు అంటే దానిలో కూడా మళ్ళీ ఉమ్, ప్రయారిటీస్ ఉంటాయి. అవి ప్రయారిటీస్. ఓకే, ఏ సిస్టమ్ ఇంపార్టెంట్. ఉమ్, ఫర్ ఎగ్జాంపుల్, ఒక మేనేజర్ ఒక ప్రింట్ ఇచ్చినాడు, దాని తర్వాత ఒక ఎంప్లాయ్ ప్రింట్ ఉమ్, ఇచ్చినాడు, ఒకేసారి ఇచ్చినారు ఇద్దరు. ఉమ్, అప్పుడు మేనేజర్ ఉమ్, అది ప్రయారిటీ. ఉమ్, సో అట్లా దానికి ప్రయారిటీ చాలా ఉంటాయి దాంట్లో నెట్వర్క్వి. సో ఇక్కడ సో ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే వర్చువల్ మిషన్ చెప్పాలి కదా. ఉమ్, ఇది అయిపోయింది, మళ్ళీ కనెక్ట్ అవ్వండి ఒకసారి. వర్చువల్ మిషన్ మాప్ కాల్ చెప్పేసి సరే. స్టార్ట్ చేద్దాం.